వెంకటమ్మ. ఏం చేయటంలా ఇంటికాడ ఉంటాను. ఈ చంద్రబాబు గారు వచ్చాక 5-6 నెలలు బాగానే ఇచ్చాడు. ఈ నెల నుంచి కరెంటు బిల్లులు కట్టడం లేదని మొత్తం ఎక్కేస్తున్నారు. మరి ఏం తినాలి ముసలా మొత్తకం చెప్పు. ఎందుకు చేసేస్తారంటే కరెంటు బిల్లులు మేము ఎప్పుడో కాలుతుందని తీసుకుంటారు. మేము ఎప్పటి నుంచి కట్టటంలా. మేము ఓటు వేసేది కరెంటుకే. కరెంటు మేము తీసుకోకాకండి గవర్నమెంట్ గారు మాకు ఏం జీతాలు ఏమి లేవు. మేము ఆ కరెంటు ఉంటేనే పాములు గీములు వస్తున్నాయి అంటే 60 సంవత్సరాల నుంచి తీసుకోవాలా. ఇప్పుడు తీసుకుంటున్నారు. మరి ఏం తిని బతకాలా అట్లా కట్టు చేస్తే. అంటే అమ్మఒడి విషయంలో కావచ్చు, ఎడ్యుకేషన్ సిస్టమ్ వెనకబడిపోయింది నేను వచ్చిన తర్వాత అనేసి మాటలు వస్తున్నాయి. వాటి గురించి మీరేం చెప్తారు? ఎడ్యుకేషను చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వెనకబడిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా ముద్దు నిద్రపోతున్నాడు. లేదంటే అసలు ఈ లోకంలో ఉన్నాడో లేదో కూడా తెలియదు. మేము ఈరోజు గతంలో ఐటీ డెవలప్మెంట్ చేయబట్టే ఈరోజు ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి. ఎంతోమంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఈరోజు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అని చెప్పేసి. అమ్మఒడికి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి 15,000 ఇచ్చి చేతులు దుప్పుకున్నాడు. 15,000 రూపాయల్లో కూడా తల్లిదండ్రులకి 13,000 రూపాయలు మాత్రమే చేతికి ముట్టినాయి. కానీ ఆ 2,000 రూపాయలు కూడా జగన్మోహన్ రెడ్డి తిన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్కి పిల్లలు చదువుకునే వాళ్ళకి స్కూల్కే ఫీజు రీఎంబర్స్మెంట్ల విధంగా సర్టిఫికెట్స్ కూడా చదువు అయిపోగానే ఆయన అమౌంట్ వేస్తా ఉన్నారు. సర్టిఫికెట్లు తెచ్చుకొని ఈరోజు బీటెక్ చదివే పిల్లలు కూడా బయటకు వస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు సర్టిఫికెట్లు తెచ్చుకోవడానికి లేదు, వాళ్ళు సక్రంగా అమౌంట్ వేసింది లేదు. జగన్ ఉన్నప్పుడు కూడా రూపాయి తీసుకోవాలి. మచ్చటంగి ఇచ్చండి ఆయన. ఎవరికి వేసేటి వాళ్ళకి వేసాడు బంగారం. జగన్ ఉన్నప్పుడా పింఛన్లు రుణమాపులని మళ్ళీ అదే డ్వాక్రా వాళ్ళకి ఉన్న డబ్బులు 5,000 6,000 ఉన్నప్పుడు 5 లక్షలు పాపం బాకీ ఉన్న రుణమాపులు చేశారు. మళ్ళీ ఇప్పుడేమో అన్ని కట్టించుకుంటారు. అన్నీ ఇచ్చారు లోన్లు. పాపం ఆయన 8 సంవత్సరాలు ఇప్పుడు 18 సంవత్సరాల వాళ్ళకి కూడా 18,000 ఏమో వేసాడు. 18,000 వేసారు వాళ్ళకి. మాకు ముసలి వాళ్ళకేమో ఏటా 3,000 ఇచ్చేవాడు ఆయన నెలకి. ఏం కడు చేయలే. అన్నీ అయిపోయిందాక ఆయనే వస్తాడు అనుకున్నాం. ఈయన వచ్చాడు. ఈయన వచ్చి ఇది అవుతుంది. 4 నెలలు బాగానే ఇచ్చాడు. ఇప్పుడు మొత్తం చేస్తున్నారు. కరెంటు బిల్లులు కట్టలేదు ఏం కట్టలేదు అని. మరి మేము వేసింది దానికేగా. కరెంటు బిల్లులు వద్దని కట్టు చేయకాకయ్యా మేము లేబరమి అని 60 సంవత్సరాల నుంచి మేము కట్టడం లేదు ఈ కాలనీ కట్టిన కానించి అని అన్నా కూడా తీసుకుంటారు. సూపర్ 6 అంటూ చెప్పుకొచ్చారు. సూపర్ 6లో ఆ అవ్వాతాతలకి వృద్ధులకి మాత్రమే 4,000 పెన్షన్ అనేది వస్తుంది. ఇది సూపర్ 6 కాదు, సూపర్ సీట్ అనేసి మాటలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ పథకాల విషయంలో కూడా ఒక్క పథకం తప్ప గ్యాస్ డబ్బులు కూడా అందరికీ పడట్లేదని విమర్శలు మొదలయ్యాయి. వాటి గురించి మీరేం మాట్లాడతారు? సూపర్ 6 పథకంలో భాగంగా మనకి ఈరోజు గ్యాస్తో ఒకటి వచ్చింది. రెండోది అవ్వాతాతలకు 4,000 రూపాయలు వచ్చినాయి. వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు వచ్చింది. మంచంలో నుంచి లేవలేని వాళ్ళకు కూడా 15,000 రూపాయలు ఈరోజు మనం పెన్షన్ పథకం ఇచ్చినటువంటి పరిస్థితి మన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్న తర్వాత మాత్రమే మనకి ఇది వచ్చి రావడం జరిగింది. సంక్షేమ పథకాలు ప్రభుత్వం వచ్చి 6 నెలలే, ఇంకా చాలా టైం ఉంది. 6 నెలలకే మీరు ఉలిక్కి పడితే ఎట్లా? ఎటు పారిపోవడానికి కూడా నీకు ఏ రాష్ట్రం పారిపోవడానికి కూడా అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి. నీకు లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి. త్వరలో నీకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చేవి కూడా ఉన్నాయి. ఒక్కొక్కటి ఉచ్చు బిగుసుకుంటూ వస్తూ ఉంది. ఈరోజు ఎవరు చూడరు, వాళ్ళు పట్టించుకోవాలి. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గెలిచిన కానించి ఇప్పుడు వారంలు అడుగుతుండ్రు. అప్పుడు వారంలో ఏం పట్టించుకోవాలి పాపం. అన్ని ఇచ్చారు. ఇలాంటివన్నీ ఏం చేయలే ఇప్పటి వరకు అయితే. మరి ఈ 6 నెలల కాలంలో ప్రజలకి సంక్షేమాన్ని అందజేయడంలో ఈ ప్రభుత్వం ఓడిపోయింది అనేసి విమర్శలు మొదలయ్యాయి. దాన్ని మీరు అంగీకరిస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయానని జీర్ణించుకోలేక ఈ ప్రభుత్వం ఓడిపోయింది అని మాట్లాడుతున్నాడు. ప్రభుత్వం ఓడిపోవటంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఈరోజు ప్రజల్లో తన్నులు తినడానికి నేను బయటకు వస్తాను, ఈరోజు నేను ప్రజల్లో తిరుగుతాను అంటున్నాడు. ప్రజల్లోకి రావడం కాదు, చీపుర్లు కర్రలు పేడ కళ్ళ పట్టి కొట్టించుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాబోతా ఉంది. ప్రజల్లోకి వస్తే మీకు సమస్య అదనంటే వాళ్ళు అడిగారా? వచ్చిన దగ్గరికి వచ్చి అడిగే వాళ్ళ అడగలా.
ఏమైనా ఇబ్బంది ఉంటే అడిగేవాళ్ళు ఆహా అడగల ఆహా వీళ్ళే అడిగేది ఎవరు ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి వెళ్ళి ఇచ్చిన వాళ్ళే అడుగుతున్నారు పేయి ఏమని కరెంటు బిల్లులు కట్టాలా అవి కట్టాలి వాలంటీర్లు మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే అడిగే వాళ్ళ ఏమైనా ఇబ్బంది ఉన్నాయి పథకాలు ఏమని అడిగినారు అడగల ఏం అడగల ఇబ్బందులు సబ్బందులు ఉన్ని దోసుకుంటారు వాళ్ళు పథకాలు అవన్నీ వచ్చాయి కరెక్ట్ ఏం పథకాలు వస్తున్నాయి ఇప్పుడు కాదమ్మా జగన్ గారు ఉన్నప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు ఒకటి వచ్చినాయి ఆయన ఒక్క పైస తీసుకోవాలా ఆయన వేసినాయే పాప లేబర్కి అన్ని పుణ్యం చేశాడు లేదు అన్ని మంచిగా లేదు ఇప్పటి వరకు అయితే ప్రభుత్వం మంచిగానే సాగుతుందని మీరు అనుకుంటున్నారు ప్రభుత్వం చాలా మంచిగా సాగుతుంది ఇంకా అభివృద్ధి పనులు మొదలు కావడానికి రెడీ అవుతా ఉన్నాయి ఇంకా చర్చలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికీ ప్రభుత్వం అప్పుల్లో ఉంది అయినా సరే చాలా పథకాలు ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి మన టీడీపీ గవర్నమెంట్లోనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతూ ఉంది